అందరికీ నమస్కారం. ఈరోజు ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అంటే మదర్ అంటే తల్లి, ఆమె జన్మనిస్తే తండ్రి ఆయన జీవితంలో నడవడికలు నేర్పి ఒక సమాజంలో ఉత్తమ పౌరుడిగా ఉన్నత స్థాయికి చేరే ప్రక్రియలో ఆయన కృషి మరువలేదు. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ ఫాదర్స్ అంటే వాళ్ళకి అభిమాన హీరోల్లాగా అనుకోవాలి. ఏంటంటే ఫాదర్స్ అండదండలతోనే ఎంతో గొప్ప స్థాయికి చేరతారు వారసులందరూ. ఆ విధంగా ఈ కుటుంబాని కోసం ఎన్నో కష్టాలు, బాధలు, త్యాగాలు చేసి కుటుంబాన్ని ఒక అభివృద్ధి వైపు నడిపించే ప్రతి ఒక్కరు ఫాదర్లు ఎంతో మంది ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఒకరు ఉన్నారు. అసలు మామూలుగా చాలా మంది హీరోలు అంటే ఒక యాంగిల్లోనే అనుకోని వీళ్ళే హీరోలు అనుకుంటారు. వాస్తవానికి నిజ జీవితంలో ప్రతి కుటుంబంలో కూడా ఆ కుటుంబానికి పాటుపడ్డ నిజమైన రియల్ హీరోలు ఎందరో ఉన్నారు. ఆ విధంగా మా కుటుంబం, ఎందుకంటే ఈరోజు 4 తరాల వారసులు ఇప్పుడుండే రోజులు ప్రతి ఒక్కరూ తెలుసు, వాళ్ళకి ఇష్టపడుతున్న ఈ రోజుల్లో ఈరోజు 4 తరాల వ్యక్తులు మీకు ఆ స్క్రీన్లో కనపడతానే ఉండడం. ఇంత ఉద్దిగ్గా యూనిటీగా ఉండడం అనేది 2 రకాలు. ఏదో ముక్కుబడిగా ఉండడం, ఒకరికొకరు ఎడమొఖంగా పెడమొఖంగా అట్ట కాకుండా యూనిటీగా ఎంతో ఫ్రెండ్లీ మూమెంట్ గా ఉండడం అనేది ఒక గొప్ప వరం. ఆ విధంగా ఈ రోజు ఉన్నామంటే ఆ క్రెడిట్ మా నాన్నగారికే చెందుతుంది. ఎందుకంటే మేము చిన్నప్పుడు చూసే రోజుల్లో అప్పటికే ఒకరు మోస్తరుగా నన్ను చాలా గారాభంగా పెంచారు లేకలేకపోయి. అయినా కూడా మా నాన్న చూసి చాలా మంది సినిమా హీరోలు చూసి ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అంటారు. నాకు అభిమాన హీరో మా నాన్నే. ఆయన చూసి నేను ఈ వ్యవసాయాలు, ఈ పొలాలు, ఈ విధంగా రైతుగా ఉండాలా అనే కోరిక నాకు కలిగింది. తరువాత ఇక హర్షాకి నేను ఎంతవరకు అడగలేదు నీకు ఎలా కోరిక కలిగిందని. అయినా నాకు నేను ఊహించి చెప్తున్నాను, ఖచ్చితంగా తాత తండ్రిని చూసి ఇళ్ళలాగానే మనం స్వతంత్రంగా చేయాలని ఆ హర్షాల కూడా ఆ మనస్తత్వం వచ్చి ఉంటది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఆయన హర్ష ఎవరు రైతుగా వ్యవసాయంగా ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మర్ ఫేమస్ గా ఉన్నాడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అది అందరూ తెలిసింది. ఈ విధంగా ఉండబట్టే మేము ఈ రోజు అందరూ ఉన్నామేడ. అట్ట కాకుండా ఉంటే ఆయన పూరు ఈయన పూరు ఆయన పూరు ఉంటే ఇవన్నీ ఇబ్బంది లేదు. ఇంతలో ఊర్లు ఇంతలో బిల్డింగ్లు కూడా బిక్కు అంటే ఒకరిద్దరు ఉండేవాళ్ళం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే ఆ విధంగా మా నాన్నగారి ప్రేరణతో నేను రైతునయ్యాను. హర్షగాడ పెద్దవాళ్ళని చూసి తాత తండ్రి బాటలు ఆయన వచ్చాడు. ఈ విధంగా ముందుకు పోతున్నాము. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అక్కడ ఏం జరుగుతున్నాయంటే తల్లిదండ్రులు అంటే మదర్స్ డే గాడే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళని గౌరవించాలా. మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు వాళ్ళు జీవించిన కాలంలో వాళ్ళని సంతోషంగా చూస్తే అదే పెద్ద హీరోయిజం. అవన్నీ వదిలేసి ఉన్న రోజుల్లో బాధలు పడుకొని తర్వాత రోజుల్లో అయ్యో అనుకుంటే తిరిగి రాదు. ఆ విధంగా జీవితంలో మనం రుణం తీర్చుకోలేని విషయాలు ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకుంటా సమాజం అందరూ కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలని, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ. అందరూ అనుకోవచ్చు ఏందో మీ కుటుంబాని కోసం ఉపయోగపడ్డాడు హీరో అంటున్నారు ఏందయ్యా అని. నిజంగా అక్షరాల సత్యమైన మాట. సమాజ సేవ చేసే ప్రతి వ్యక్తి రియల్ హీరోలని. మా నాన్నగారి విషయానికి వస్తే 3 విషయాలు అంటే ఊరు నిర్మించడం. ఎందుకు నిర్మించాల్సి వచ్చిందంటే 1975లో ఎల్లవలు వచ్చి ఊర్లు మునిగిపోతలేదు వర్షాలు వస్తే. అలాంటప్పుడు అందరూ వెళ్ళిపోతాం చేస్తాం అన్నప్పుడు ఆయన 6-7 నెలలు పోరాడి ఒక ఊరు నిర్మించడం జరిగింది. ఊరు ఏ ఒక్క కుటుంబానికి సంబంధించదు కదా, అందరి కోసం పనిచేయడం అనేది సమాజ సేవ. నెక్స్ట్ గుడి. ఈ ఊర్లో 1993 ప్రాంతంలో ఆయన పోరాడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టీడీపీ తరఫున అవి ఇచ్చింది ఒక మూలకు రాలేదు. తరువాత భుజస్కంధాల మీద 6-7 సంవత్సరాలు పోరాడి ఒక రామాలయం కట్టడం జరిగింది. ఒక ఊర్లో ఉన్న స్పాన్సర్ ఈ రోజు కూడా ఎన్ని అక్షర సత్యాలు చెప్పి ప్రతి మాట నేను చెప్పేది అక్షరాల సత్యం. ఆ దేవాలయం కూడా ఊర్లో దేవాలయం ఏ ఒక్కరిది కాదు, అందరి కోసం చేయడం జరిగింది. తర్వాత బడి అనేది ఇక్కడ మామూలుగా లేదు. మా ఊరు పక్క ఊరు తుమ్మకుంటానంటే అక్కడికి వెళ్ళి చదువుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఆయన గట్టిగా అక్కడ ఉండే ప్రెసిడెంట్లు ఆ కాలంలో 1970-72 ప్రాంతాల్లో పోరాడి దాని గురించి కావాలని పట్టుబట్టి ఒక స్కూల్ నిర్మించడం జరిగింది. ఒక బడి, ఒక ఊరు, ఒక గుడి, ఈ విధంగా 3 ఆయన జీవితంలో నిర్మించడం జరిగింది. ఓకే థ్యాంక్ యూ. ఏ ఊరెత్తుకున్నా కూడా బడి గుడి మడి అంటే పెద్దవాళ్ళు చిన్న పిల్లలు అందరూ ముసలి వాళ్ళు అందరూ సాయంత్రం ఉదయం పూట దేవుడిని దర్శించుకోవడం. ఏ ఊరెత్తుకున్నా కూడా బడి గుడి మడి లేని ఊరు అంటూ ఉండదు. ఈ విధంగా ఈ ఊరికి పటేల్ నగర్, అసలు పటేల్ నగర్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో చూసి
ఆ ఊరి పేరు పటేల్ నగర్ అని పెట్టడం జరిగింది. అది అదేవిధంగా రాముల వారి దేవాలయం కూడా అది చేయడం జరిగింది. అంటే అది ఎన్ని గొప్ప విశేషాలు ఎన్ని చెప్పుకోవడం, అది 10 మందికి తెలియజేయడం ఒక శుభ సూచకం అది. ఓకే, థ్యాంక్ యూ.